హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యార్ని ప్యాషన్. ఈరోజు మనము ఈ సూపర్ రోజ్ బడ్ని తయారు చేయబోతున్నాం. చూడండి ఎంత బాగుంది కదా, రోజ్ బడ్ ఎంత న్యాచురల్గా కనిపిస్తుంది కదా. కానీ చాలా సింపుల్గా బేసిక్ స్టిచెస్తోనే మనము 10 రోజులలో క్రోచెట్ నేర్చుకుందాం సిరీస్లో బేసిక్ స్టిచెస్ నేర్చుకున్నాం కదా. అవే సింపుల్ స్టిచెస్తో మనము ఈ రోజ్ బడ్ని తయారు చేయబోతున్నాము. దీనికోసము మనము 4 ప్లే యార్న్ తీసుకుంటాము. మీకు నచ్చిన కలర్స్ ఏవైనా 2 కలర్స్, అలానే ఒక గ్రీన్ కలర్ కూడా తీసుకుంటాం. ఇంకా క్రోచెట్ హుక్, సిజర్స్, గమ్, హ్యాండ్ నీడిల్ సరిపోతుంది. ముందుగా మనము మ్యాజిక్ రింగ్తో స్టార్ట్ చేస్తాము. నేర్చుకున్నాం కదా మ్యాజిక్ రింగ్ ఎలా వేయాలి అనేసి. సో ఒక్కసారి ఇలా టర్న్ చేసి థంబ్ ఫింగర్తో గట్టిగా పట్టుకొని దీని లోపల నుండి యార్న్ వచ్చేసి తీసుకుంటాము. ఒక్క ఫౌండేషన్ వేస్తాము. థంబ్ ఫింగర్తో ఈ మ్యాజిక్ రింగ్ అనే దాన్ని క్లోజ్ అయిపోకుండా ఇలా హోల్డ్ చేసి పట్టుకుంటాము. ఇప్పుడు 2 చైన్స్ వేసి హాఫ్ డబుల్ క్రోచెట్ వేస్తున్నాం. మనము మ్యాజిక్ రింగ్లో మనము 2 ఫింగర్స్తో దీన్ని హోల్డ్ చేస్తాం కదా. ఒకసారి టెయిల్ ఎండ్ని మూవ్ చేసాము అంటే అది ఫ్రీగా మూవ్ అవుతుంది లేదు అనేది చెక్ చేసుకోవాలి. ఈ 2 ఫింగర్స్ మధ్యలో నుండి ఆ మ్యాజిక్ రింగ్ని మనము గట్టిగా హోల్డ్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు ఈ మ్యాజిక్ రింగ్ లోపల మనము 15 హాఫ్ డబుల్ క్రోచెట్ వేసుకుంటూ వెళ్తాము. అంటే ఒక సర్కిల్ ఫామ్ చేస్తామన్నమాట. సర్కిల్ ఫామ్ చేసి మ్యాజిక్ రింగ్ని టైట్గా దగ్గరికి లాగేస్తాము. ఇలా మనం అన్ని హాఫ్ డబుల్ క్రోచెట్ వేసుకుంటూ సర్కిల్ని ఫుల్ చేద్దాం. ఒకసారి కౌంట్ చేద్దాం. ఫస్ట్ 2 చైన్స్ వేసాం కదా, ఆ 2 చైన్స్ లీవ్ చేసి తర్వాత నుండి వరుసగా అన్ని చైన్స్ కౌంట్ చేసుకుంటూ, అంటే మనము ఫస్టే వేస్తున్నప్పుడే కౌంట్ చేసుకుంటూ వేసేసుకోవచ్చు, సరిపోతుంది. ఒకవేళ మిస్ అయినా మరలా ఎలా కౌంట్ చేసుకోవాలి అంటే ఇలా చైన్స్తో కౌంట్ చేసుకోవాలి. ఇప్పుడు స్లిప్ స్టిచ్ వేసి మనము సర్కిల్ని క్లోజ్ చేద్దాము. మ్యాజిక్ రింగ్కి ఉన్న టెయిల్ ఎండ్ని ఒకసారి గట్టిగా పుల్ చేసాము అంటే మ్యాజిక్ రింగ్ అనేది చిన్నగా దగ్గరగా అయిపోతుంది. ఇప్పుడు స్లిప్ స్టిచ్ వేద్దాము. మనము ఫస్ట్ వేసిన హాఫ్ డబుల్ క్రోచెట్లో ఉన్న ఫస్ట్ చైన్కి హుక్ ఇన్సర్ట్ చేసి యార్న్ వచ్చేసి ఒకేసారి లాస్ట్ హాఫ్ డబుల్ క్రోచెట్ నుండి కూడా తీస్తాము. ఇప్పుడు ఫస్ట్ రో అనేది స్లిప్ స్టిచ్తో క్లోజ్ అయిందనమాట. ఇప్పుడు సెకండ్ రో స్టార్ట్ చేస్తాము. దీనికోసం కూడా మరలా 2 చైన్స్ వేసుకుంటాము. స్లిప్ స్టిచ్ వేసిన అదే లూప్లో మనము ఫస్ట్ హాఫ్ డబుల్ క్రోచెట్ అనేది వేస్తాము. అలానే సెకండ్ రోలో ప్రతి చైన్లో కూడా 2 సార్లు హాఫ్ డబుల్ క్రోచెట్ వేస్తాము. అంటే ఫస్ట్ మనం 15 హాఫ్ డబుల్ క్రోచెట్ వేసాం కదా, సెకండ్ రోలో మనము 30 హాఫ్ డబుల్ క్రోచెట్ వేస్తాము. ఇలానే సెకండ్ రో కూడా ఫినిష్ చేస్తాను, ఫాస్ట్గా వేసేస్తాను.
సెకండ్ రో కంప్లీట్ కావడానికి దగ్గరకు వచ్చింది. మరొక హాఫ్ డబుల్ క్రోచెట్ వేసి నేను సర్కిల్ని క్లోజ్ చేస్తాను విత్ స్లిప్ స్టిచ్. మనము ఫస్ట్ వేసిన హాఫ్ డబుల్ క్రోచెట్ యొక్క చైన్ నుండి లాస్ట్ వేసిన హాఫ్ డబుల్ క్రోచెట్లో ఒకేసారి యార్న్ ఓవర్ చేసి బయటకు పుల్ చేస్తాము. స్లిప్ స్టిచ్తో మనము ఈ సెకండ్ రోని క్లోజ్ చేసి థర్డ్ రో స్టార్ట్ చేస్తాము. చూసారా 2 rows సర్కిల్ ఎంత నీట్గా ఫామ్ అవుతుంది కదా, కరెక్ట్గా వస్తుంది. థర్డ్ రో కోసం కూడా మనము 2 చైన్స్ వేసి స్టార్ట్ చేస్తాము. అదే చైన్ లోపల మరలా హాఫ్ డబుల్ క్రోచెట్ వేస్తూ ఫస్ట్ హాఫ్ డబుల్ క్రోచెట్ వేసి థర్డ్ రో స్టార్ట్ చేసాం కదా. ఇప్పుడు సెకండ్ రోలో మనం ఏం చేసాము అంటే ఫస్ట్ రోలో ఉన్న అన్ని చైన్స్లో నుండి డబల్ టైమ్స్ మనము హాఫ్ డబుల్ క్రోచెట్ వేసాం కదా. ఇప్పుడు థర్డ్ రోలో ఏం చేస్తాము అంటే సెకండ్ రోలో ఉండే అన్ని చైన్స్ నుండి డబల్ వేయకుండా ఒక చైన్లో 2 times, ఒక చైన్లో 1 time, ఒక చైన్లో 2 times, ఒక చైన్లో 1 time, మరలా 2 times, మరలా 1 time. ఇలా మనము ఈ రో మొత్తము అంటే ఇంక్రీజ్ చేస్తూ ఈ రో అనేది పెద్దగా అయ్యేలాగా మనము రోని తీసుకొస్తాము అన్నమాట. సో ఇదే రకంగా థర్డ్ రో మొత్తము హాఫ్ డబుల్ క్రోచెట్ ఫాస్ట్గా వేస్తాను. ఇప్పుడు థర్డ్ రో కూడా కంప్లీట్ కావచ్చింది. స్లిప్ స్టిచ్తో ఈ రోని కూడా క్లోజ్ చేస్తున్నాం. ఫస్ట్ రో అయింది, సెకండ్ రో అయింది, థర్డ్ రో కూడా ఫినిష్ చేసిన తర్వాత ఫోర్త్ రో మనము స్టార్ట్ చేస్తాము. అట్లానే 2 చైన్స్తో హాఫ్ డబుల్ క్రోచెట్ స్టార్ట్ చేస్తాము. ఇప్పుడు ఏం చేయాలి, మనము థర్డ్ రోలో 2 1 2 1 వేసాం కదా. ఇప్పుడు 2 1 1 2 1 1 ఇట్లా మనము ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తామన్నమాట. ఒక్క చైన్లో 2 times హాఫ్ డబుల్ క్రోచెట్ వేస్తాము. నెక్స్ట్ చైన్లో ఓన్లీ 1 హాఫ్ డబుల్ క్రోచెట్ వేస్తాము. మళ్ళీ నెక్స్ట్ చైన్లో ఓన్లీ 1 హాఫ్ డబుల్ క్రోచెట్, నెక్స్ట్ 2 హాఫ్ డబుల్ క్రోచెట్, సేమ్ చైన్లో 2 హాఫ్ డబుల్ క్రోచెట్, మరలా 1 చైన్ 1 హాఫ్ డబుల్ క్రోచెట్, మరలా 1 హాఫ్ డబుల్ క్రోచెట్, మరలా 2 హాఫ్ డబుల్ క్రోచెట్. ఇలానే రో మొత్తము ఫినిష్ చేస్తాము. ఇప్పుడు స్లిప్ స్టిచ్తో మరలా ఈ రోని కూడా క్లోజ్ చేస్తాము. టర్న్ ఓవర్ చేసి ఫస్ట్ హాఫ్ డబుల్ క్రోచెట్ ఫస్ట్ చైన్లో పుల్ చేసి ఒకేసారి లాస్ట్ ఉన్న హాఫ్ డబుల్ క్రోచెట్లో నుండి కూడా మనము బయటకు తీసి స్లిప్ స్టిచ్ వేసాము. ఒక్క చైన్ వేసి యార్న్ కట్ చేస్తాము. దీన్ని వెనుక నుండి లోపలికి సెక్యూర్ చేసేస్తాం. అంటే మనం లాస్ట్ వేసిన ముడి అనేది ఊడిపోకుండా ఉండడం కోసం. ఇప్పుడు దీనికి బోర్డర్స్ వేయడం కోసము వేరే కలర్ తీసుకున్నాను. ఈ పింక్ కలర్ యార్న్తో మనము ఫస్ట్ ఈ సర్కిల్కి ఒక్క చైన్తో జాయిన్ చేస్తాము. ఒక్క చైన్ వేసి జాయిన్ చేసిన తర్వాత మరొక చైన్ వేసి సర్కిల్లో ఉన్న ఫస్ట్ చైన్లో స్లిప్ స్టిచ్ వేస్తాము. అండ్ మరలా ఒక్క చైన్ వేసి నెక్స్ట్ ఉండే హాఫ్ డబుల్ క్రోచెట్లో ఒక్క స్లిప్ స్టిచ్, ఇలానే ఒక్క చైన్ వేస్తూ ఒక్క స్లిప్ స్టిచ్ వేస్తూ ఇలా ప్రతి హాఫ్ డబుల్ క్రోచెట్లో ఒక్క స్లిప్ స్టిచ్, నెక్స్ట్ ఒక చైన్, మళ్ళీ ఒక స్లిప్ స్టిచ్, ఇలానే రౌండ్ మొత్తము ఫినిష్ చేస్తాము.
చూడండి, ఇది బోర్డర్ లాగా వస్తుంది అనమాట, జిగ్జాగ్ లాగా వస్తుంది, డిజైన్ లాగా వస్తుంది కదా. ఇక్కడేమో ఇది ఒక స్ట్రైట్ చైన్ లాగా కనిపిస్తుంది కదా, ఇక్కడ మాత్రము ఒక డిజైన్ జిగ్జాగ్ డిజైన్లో కనిపిస్తుంటుంది కదా. ఇది ఒక టైప్ ఆఫ్ బోర్డర్ డిజైన్ అనమాట. బోర్డర్ డిజైన్స్లో చాలా వెరైటీస్ ఉంటాయి. మనం ఇంకా వేరే ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు అన్ని డిజైన్స్ నేర్చుకుంటూ ఉన్నాం. ఇప్పుడు లాస్ట్కి వచ్చాం కదా, మరలా మనము లాస్ట్ ఒక స్లిప్ స్టిచ్తో ఈ సర్కిల్ని కూడా, బోర్డర్ సర్కిల్ని కూడా క్లోజ్ చేస్తాము. ఇలా లాస్ట్ ఒక స్లిప్ స్టిచ్ వేసి యార్న్ని లూప్లో నుండి బయటకు తీసేసి బ్యాక్ సైడ్ తిప్పి ఒక చిన్న ముడిలాగా వేసుకుంటూ ఈ యార్న్ని సెక్యూర్ చేసేస్తాము. ఎడ్జెస్ని ట్రిమ్ చేసుకుని దీనిని ఫస్ట్ మనము ఒక రోల్ చేస్తున్నాం అన్నమాట. చపాతీ రోల్ చేస్తాం కదా, అట్లా రోల్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఇలా రోల్ చేసిన తర్వాత ఇప్పుడు సెంటర్ పార్ట్ ఉంది కదా, మనకి కనిపిస్తుంది కదా, ఈ సెంటర్ పార్ట్ కంటే కొంచెము పైకి, అంటే కరెక్ట్గా సెంటర్లో కాకుండా ఒక పక్కకి అనమాట. ఈ సర్కిల్ మ్యాజిక్ రింగ్ సర్కిల్ ప్లేస్ ఉంది కదా, దానికి కొంచెం పక్కగా ఒక సైడ్కి కట్టాలన్నమాట. దారం తీసుకుని ఇలా మనము యార్ని తీసుకుని టైట్గా ముడి వేసేస్తాం. సెంటర్లో రాకూడదు, కొంచెం పక్కకి ముడి వేయాలి. ఇట్లా కొంచెం గట్టిగా స్ట్రాంగ్గా ఊడిపోకుండా చూసుకొని 2-3 ముళ్ళు వేసేసాము అంటే స్ట్రాంగ్గా ఉంటుంది. యార్ని కట్ చేసేసి ఇప్పుడు చూడండి, మనము ముడి వేసిన దానికి ఒక సైడు అంటే సెంటర్ కంటే ఒక పక్కకి వేసాం కదా, సో ఒక సైడు చిన్నగా వస్తుంది, ఒక సైడు పెద్దగా వస్తుంది. సో చిన్నగా వచ్చిన దానిని అలానే ఉంచి పెద్దగా వచ్చిన దానిని మనము రివర్స్ చేస్తామన్నమాట. వెనక్కి తిప్పుకుంటూ కొంచెం నెమ్మదిగా మొత్తం అంతా రివర్స్ చేస్తాము. ఇప్పుడు గ్రీన్ కలర్ యార్న్ తీసుకుని మనము ముందు ఒక వీడియోలో స్టార్ షేప్లో చేసుకుంటాం కదా, సేమ్ అలానే ఒక స్టార్ లాగా మ్యాజిక్ సర్కిల్ వేయాలి. 5 times పెటల్స్ లాగా తీసుకురావాలి. మనము ఓన్లీ సింగిల్ స్టిచ్, హాఫ్ డబుల్ క్రోచెట్, డబుల్ క్రోచెట్, ట్రిపుల్ క్రోచెట్ వేసి సర్కిల్కి జాయిన్ చేసి ఒకసారి ఆ వీడియో చూడండి. నేను ఎండ్ స్క్రీన్లో ఐ బటన్లో ఉంచుతాను. ఆ వీడియో చూస్తే మీకు బాగా అర్థమైపోతుంది. ఎందుకంటే ఒకటే వీడియోలో చేస్తే లాంగ్ వీడియో అయిపోతుంది కదా. సో మీరు సెపరేట్గా నేర్చుకుని కుట్టి తర్వాత జాయిన్ చేయొచ్చు. గమ్తో అయినా జాయిన్ చేసేయచ్చు, లేదు అంటే గ్రీన్ కలర్ యార్న్ తీసుకుని ఎగ్జాక్ట్ ప్లేస్లో పెట్టుకుంటూ జాయింట్ కూడా చేసుకోవచ్చు. చూసారా, కీ చైన్ రెడీ అయిపోయింది. బ్యూటిఫుల్ రోజ్ బడ్ కీ చైన్. ఎంత బాగుంది కదా, చాలా బాగుంది. చాలా సింపుల్గా జస్ట్ ఒక సర్కిల్ వేసి అండ్ ఇంకొక స్టార్ వేసి 2 జాయిన్ చేస్తే మనకి చాలా సింపుల్గా రోజ్ బడ్ అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోలో కలుద్దాం.